ప్రజా టీవీ తెలుగు న్యూస్. Please come on to the dais, sir. Come on the dais, sir, please. I would like to invite Sri Gummanoru Narayana, sir. M.K. Chowdhury, sir, town convener and president, sir. Please come on. Top, sir, please come on to the dais. I would like to invite Chicken Srinivasulu, sir. Please come on to the dais. I would like to invite Badriwali, sir. Please come on to the dais, sir. I would like to invite Sri Venugopal, sir, ex-councillor. Please come on to the dais, sir. Sir, please come on to the dais, sir. MEO, sir, Manohar, sir, please come on to the dais. I would like to invite SI, sir, Suresh, sir, please come on to the dais, sir. SI, sir, Suresh. Namo. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి మన గుమ్మనరేశ్వర్ గారు, నారాయణ గారు, అదేవిధంగా ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు, మా తెలుగుదేశం నాయకులు, విద్యార్థినులు, పత్రికా విలేకరులు, లెక్చరర్స్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ అవగాహన తెచ్చుకొని బాలికలకు ఇబ్బందులు ఎక్కడున్నాయి, మన యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి అనే ఉద్దేశంతో అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం పేరే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకముగా నామకరణం చేసి ప్రారంభించడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలోనే 1,50,000 పైచులకు విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. అంటే ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పిల్లలు మంచి మార్కులు రావాలి, భవిష్యత్తు ఉండాలి, ఈ రాష్ట్రానికి యువత బాగా ముందుకు రావాలి, ఈ దేశానికి పట్టుకొమ్మలుగా యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా పోతే ఈ పథకం పెట్టినందుకు మనందరికీ గర్వకారణంగా అంతా సంతోషపడుతున్నాం. మీ ఆకలి తీర్చినందుకు ప్రజలలో కానీ మా తెలుగుదేశం నాయకుల్లో కానీ ఒక సంతృప్తికరంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఇంటర్మీడియట్ పిల్లలకు ఈ కార్యక్రమం, ఈ భోజనం
వసతి కల్పించడం అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రాష్ట్రం బడ్జెట్ పరిస్థితులు బాగాలేకోకుండా యువత భవిష్యత్తు కోసం మంచి చేకూరాలనే ఉద్దేశంతో ఖర్చు చేయడం, భవిష్యత్తు ఉండాలి, మనకు యువత బాగా ముందుకు పోవాలి అనే ఉద్దేశంగా ప్రధాన అంశం. అదేవిధంగా పోతే మీ అందరూ ఒక్కసారి మన ముఖ్యమంత్రి వర్యులు అలాగనే మన నారా లోకేష్ బాబు గారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఇందాక చెప్పారు అమ్మకు బాగాలేదని ఇంకోటని. ఒక రోజు ఎవరి ఇళ్లలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా మధ్యాహ్నం భోజనం ఉంటే మాక్సిమం 95% హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇళ్లలో ఇబ్బందులు కావచ్చు, తల్లిదండ్రుల అనారోగ్యమో ఇంకో విధంగా చదువుకునే విధంగా, కొంతమంది పేద పిల్లలు కూలి పనులు పోయే వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ ఏమి లేకుండా మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ విధంగా ముందుకు వచ్చి చదువుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మేడం, ఈ కాలేజీలో ఎంత స్ట్రెంత్ కెపాసిటీ? అవుట్ ఆఫ్ ఇక్కడికి దగ్గర దగ్గర 206 మంది అని చెప్తున్నారు. కెపాసిటీ ఎంత ఉంది? 320 మెంబర్స్ చదువుతున్నారంటే 320 కుటుంబాలలో ఇది ఒక చర్చించుకునే విషయము. అదే విధంగా మీ భవిష్యత్తు కోసం మీ తల్లిదండ్రులకు ఎలాగనో అదే విధంగా మీ తోడ్పాటుకు ఈ ప్రభుత్వం కూడా మీకు అదే విధంగా సహకరిస్తుంది. అలాగనే ఇందాక మీరు కరోనా టైం నుంచి చెప్పారు, బాగా తీసుకొని వచ్చారు స్ట్రెంత్. ఈసారి ఇంకా పిల్లలు మ్యాక్సిమం బాలికలలో ఒకటి ఉంది, 10th అయిపోతానే ఏదో ఒక ఉద్యోగం వచ్చినట్లు ఫీల్ అయ్యి డ్రాప్ అయిపోతుంటారు. కాస్త ఫెయిల్ అయ్యి కొంతమంది పాస్ అయ్యి చాలు నేను 10th చదివినాను ఏదో అనేది. అలాంటి పరిస్థితి లేకోకుండా మీ ఇంటికి భారం కాకోకుండా ఈ ప్రభుత్వమే బరాయిస్తుంది మీ భోజన వసతి సౌకర్యాలు. కాబట్టి మీరు ముందుకొచ్చి చదువుకొని, అలాగనే ఈ కాలేజీలో ఈ అధ్యాపకులు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఈ రిజల్ట్ అనేది ప్రైవేట్ స్కూల్స్ లో కూడా అంతగా కనిపించలేదు, ఏదో అక్కడ ఉందని పోతున్నారు. కానీ బాగా ఉంది. ఈ అట్మాస్ఫియర్ అయితే మీ ఆరోగ్యం తగ్గట్టుగా బాగా ఉంది. అదే విధంగా పోతే ఈ మధ్యాహ్నం భోజన పథకానికి ఏ ప్రాంతానికైనా, ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం ఉంది, ఇక్కడ మన ఫుడ్ అవగాహన ఎలాగుంటుంది, ఈ వాతావరణానికి మన హెల్త్కి ఎలాంటి ఫుడ్ కావాలనే ఉద్దేశంతో అలాంటి మానిటరింగ్ గా ఎక్కడెక్కడ ఏ ఆహారాలు కావాలనే ఉద్దేశంగానే దానికి సమానంగానే మనం ఇక్కడ భోజన వసతులు సౌకర్యం కల్పిస్తున్నాం. ఎందుకంటే ఏరియాలో ఒక్కొక్కటి ఇష్టపడుతుంటాం. అలాంటి రుచికరమైన భోజనం మన ముఖ్యమంత్రి వర్యులు రుచికరమైన భోజనాన్ని మనకు అందిస్తున్నారంటే ఒక్కసారి ఆయనకు మీరు ధన్యవాదాలు చెప్పాలని తెలియజేసుకుంటున్నాను. అలాగనే పోతే ఈ ప్రభుత్వం వచ్చినాక యువత భవిష్యత్తు కోసం మీరు చూసే ఉంటారు, గత ప్రభుత్వంలో ఏ ఉద్యోగాలు కూడా కల్పించుకోకుండా 5 ఏళ్ళు పూర్తి కాలం దుబ్బేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాకుండా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక డిఎస్సి నోటిఫికేషన్, నిజంగా బాలికల్లో ఎక్కువ మంది టీచర్స్ కావాలని ఇష్టపడుతుంటారు. అదే మొదటి సంతకం పెట్టాడమ్మా డిఎస్సి నోటిఫికేషన్ కు. ఇదే విధంగా పోతే అన్ని విధాలా కూడా మీకు ఆల్రెడీ మీకు పిల్లలకు బస్సులలో పాసులు ఫ్రీ, ఇంకా రాబోయే రోజుల్లో మీ తల్లులకు కూడా ఫ్రీగా బస్ పాసులు కూడా వస్తాయి అమ్మా. మహిళలకు ఇచ్చిన పథకాలలో అన్ని నెరవేర్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యాన్ని మీ తల్లిదండ్రులను బాగా చూసుకొని, అలాగనే మన తోడ్పాటుకు ఎవరు మనకు సహకరించారనేది మీరు భవిష్యత్తులో మర్చిపోకుండా మన లోకేష్ అన్నను మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదమ్మా. మీకు యువతకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇది గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన వెంకటేశ్వరంగా
మన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న తయారైనటువంటి మా తమ్ముడు ఈశ్వర్ గారికి, ఇక్కడున్న ప్రిన్సిపల్ గారికి, ఇక్కడున్న టీచర్స్ బృందానికి, అదేవిధంగా విద్యార్థినులకు, అక్కడున్న మా టీడీపీ వాళ్ళ తల్లిదండ్రులకు, అందరి నియోజకవర్గంలో ఉన్న ఈ గుత్తి మండలంలో పల్లెటూరు నుంచి ఎక్కువ వస్తుంటాం అనుకుంటాను. నా దగ్గర పల్లెటూరు నుండి వచ్చేవాళ్ళు మన తల్లిదండ్రులు పొలం పనులకి అలవాటు పడి పొలం పనులకు పద్దెనిమిది వేసలేకపోతుంటారు. మన క్యారియర్ కట్టేయాలన్నా వాళ్ళకి పని పెట్టినట్లే మనము. అందుకోసము మనం పొద్దున్న ఉండింది తిని మధ్యాహ్నం చూసుకుందాంలే ఆ టైం కని చెప్పి మనం ఎంతో మంది వస్తుంటాం స్కూల్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంటుంది మన ఆకలి. ఒక పాప చెప్తుంది, భోజనం టయానికి లేక కళ్ళ కింద పడిపోవడం అనేది నిజమే. అది అదేవిధంగా మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత జయరామన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎస్కేపీ కాలేజ్ గుంతకల్లో జూనియర్ కాలేజ్ విజిట్ పోయినప్పుడు అక్కడ ఉన్న పల్లెటూరు పిల్లలంతా కలిసి అన్నా మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే 4 నెలల ముందే మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఒక జూనియర్ కాలేజీలో మన గుమ్మనూరు జయరామన్న ఎస్కేపీ కాలేజీలో చేపట్టడం జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరినీ ఆలోచించి, అదేవిధంగా ఇక్కడ హాస్టల్లో చదువుతున్న పిల్లలే కాదు, ఇక్కడ పల్లెటూరు వస్తున్న పిల్లలు కూడా చదువుకొని బాగుండాలంటే మధ్యాహ్నం భోజనం ఖచ్చితంగా పెట్టాలా కాలేజీ స్టూడెంట్స్ కూడా అని చెప్పి మంచి నిర్ణయం తీసుకున్న మన లోకేష్ అన్నకి, చంద్రబాబు నాయుడు సార్ గారికి మన మండలం తరఫున మన నియోజకవర్గ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అమ్మాయిలకి ముఖ్యంగా చెప్పాల్సినది ఒక్కటే, డ్రగ్స్ కన్నా మారక ద్రవ్యాల కన్నా ముఖ్యంగా మోస్ట్ డేంజర్ ఏంటి ఏం చెప్పండి? ఇన్స్టాగ్రామ్. డ్రగ్స్ కన్నా మారక ద్రవ్యాల కన్నా మోస్ట్ డేంజర్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్. మనకి ఎంతమందికి ఉంది ఇన్స్టాగ్రామ్? అమ్మా తల్లి ఒక్కటే చెప్తాను నేను, ఒక ఆడపిల్ల తండ్రిగా మీకు అన్నగా చెప్తా. ఏం చెప్తానంటే, ఒకటి మన పల్లెటూరు నుండి వచ్చే వాళ్ళైతేనేముంది, ఇక టౌన్లో ఉండి వచ్చే వాళ్ళైతేనేముంది, అందరికీ ఒకే ఒక చెప్తా. ఒక అన్నగా భావించి నా మాట మీరు అర్థం చేసుకుని మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే విధంగా మీరు నడుచుకోవాలనేది నా కోరిక. ఏంటంటే కొంతమంది పోకరి నా కొడుకులు ఏమీ పని ఉండదు వాళ్ళకి. ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు ఫోటోలకి యాడ్ చేసి వాళ్ళు ఒక హీరోల మాదిరి పోజులు ఇచ్చి వాళ్ళు చేసే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో మీరు అంతా లైక్ చేసి మీ ఇంట్లో తల్లిదండ్రులకు ఒక ఘోష అనేది మీరు ఏర్పాటు చేస్తారు ఆ నాయకులు. అలాంటివన్నీ ఎవరు నమ్మద్దు అని చెప్పి నేను ఈరోజు మీకు చెప్తున్నా. పోకరి నాయకులు ఏం చేశారు? అది చూపించి ఇది చూపించి ట్రాప్ చేశారు. ఆ నాయకులు బతుకులే బజార్లో ఉంటాయి. అలాంటి బతికే నాయకులకి మీరు ట్రాప్ కాకూడదు అనేది ఒక అన్నగా మీకు భావించి నేను ఈరోజు ఈ సభలో ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు అదేవిధంగా మన ప్రిన్సిపల్ మేడం గారు ఒక 4 విద్యార్థుల పేర్లు చదివారు. ఆ 4 విద్యార్థుల పేరు ఈ రోజు చదివించుకున్నారు. ఆ విద్యార్థులు అంటే ఒక్కటే అర్థం చేసుకోండి మీరంతా, ఆ 4 కాదు కావాల్సింది మీరందరూ ఆ స్థానంలోకి ఎందుకు రాకూడదని చెప్పి నేను ఈ రోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. అంటే మనం ఏదైనా కూడా మన స్టేజ్ పైన ఈ పేర్లు చదివించుకున్నామంటే మీకంటే ముందు సంతోషపడి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు అని చెప్పి ఈ రోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటా, నీ కూతురు ఏం చేసింది అంటే, నా కూతురు ఒక హైదరాబాద్ లో ఐఏఎస్ అకాడమీలో చదువుతుందని చెప్పి ఈ రోజు నాకు కొడుకుల కన్నా కూతురులో ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకోసం మాట చెప్తున్నానంటే, తల్లిదండ్రులు ఎప్పుడు మీరు బయట పోతున్నప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మనసానంగా పోయారమ్మా, మనసానంగా చూసుకొని రామ్మా, బాగా చదువుకోమ్మా అని చెప్తాం. కొడుకులు ఎక్కడికైనా జయించేస్తారని చెప్పి నేను ఎప్పుడు
కానీ తల్లిదండ్రుల భవిష్యత్తు ఆధారపడేది మీ ఆడపిల్లల మీద అని చెప్పి వాళ్ళకి మర్యాద ఉండాలా మర్యాద పోవాలా అనేది నిర్ణయించాల్సింది మీ ఆడపిల్లలు అని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఒక్కటే చెప్తానమ్మా, ఏది ఏమైనా కానీ చదువులో ముందుండాలో మీరు వాట్సాప్లు కానీ అట్లాంటివి ఏమన్నంటే ఒక అన్నగా భావించి ఈ రోజు నుంచే డిలీట్ చేసుకుంటారని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి మొత్తం ఉన్న మా నాయకులకి అందరికీ తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నానన్న. ఇక్కడున్న పెద్దలందరికీ, నా ముందున్న నా చెల్లెళ్ళందరికీ, నాతో పాటు మా అన్నలు, మీడియా మిత్రులు, టీచర్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. డొక్క సీతమ్మ అంటే ఎవరో తెలుసా? తెలీదా? తెలుసా? ఒక సోషల్ వర్కర్. తను ఒక 40 ఇయర్స్ తన లైఫ్ సోషల్ వర్క్ పైనే తను పనిచేశారు. రోడ్లో ఉన్న పూర్ పీపుల్ కానీ ట్రావెల్ చేస్తున్న ఎంతో జనంకి తన చేతితో ఒక ఫుడ్ చేసి బీదలకి అందించేవారు. ఈరోజు మన సీఎం సార్, పాత గవర్నమెంట్లో అయితే జగనన్న ప్రతి ఒక్క ప్రోగ్రాంకి ప్రతి ఒక్క ఏదో ఒక తన పేరు పెట్టుకొని తన ఫ్యామిలీ పేరు పెట్టుకొని చేసేవాళ్ళు. కానీ మన సీఎం సార్ ఒక సోషల్ వర్కర్, డొక్క సీతమ్మనే ఒక సోషల్ వర్కర్ తన పేరు పెట్టి ఈరోజు మనకి ఇంత మంచి ప్రోగ్రాంకి స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి సీఎం మనకు దొరకడం మనకు చాలా అదృష్టం. కాబట్టి మనం ఈరోజు ఆయనకి ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పాలని కోరుకుంటున్నాను అందరూ. తర్వాత నా చెల్లెలు చెప్పారు, ఒక క్యారియర్ లేకపోతే అంటే సరిగ్గా తినకపోతే కళ్ళు తిరిగేది అని. ఇంట్లో అమ్మ ఒక్కరోజు తన హెల్త్ బాగాలేకపోతే క్యారేజ్ చేయలేకపోతే మనకు ఎంత కష్టం అనిపిస్తుందో మీ అందరికీ తెలుసు. అలాంటిది కొంతమంది ఇంట్లో ఒక అమ్మ ఒక నాన్న లేని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన సీఎం సారు ఈరోజు మధ్యాహ్న పథకం, భోజన పథకం అని చెప్పి ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, మన గవర్నమెంట్ చేసేవి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ గారు కరోనా నుంచి ఒక 70 నుంచి ఒక 80 నుంచి ఒక 150 ఇప్పుడు 250 వరకు తెచ్చారు. చాలా గ్రేట్ మేడం మీరు. తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. అన్న చెప్పారు, ఈరోజు మాకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది చెప్పడానికి. ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ నెట్వర్కింగ్లో మీరు ఎక్కువ యాక్టివ్ ఉండద్దండి. ఎందుకంటే దాంట్లో మీరు ఏమైపోతుందంటే ఇది ఒక మీ ఏజ్ మూవీ చూసి ఇదే రియాలిటీ అనుకుంటుంటారు. అది కాదు. కష్టపడి మీ నాన్నలు స్కూల్కి పంపిస్తున్నారు, కష్టపడి టీచర్స్ మీకు చదువు చెప్పిస్తున్నారు. మీరు బాగా చదువుకుంటే ఒక మంచి పొజిషన్లో ఉంటారు. లేదంటే అత్త మామ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాకరీ చేసుకుంటూ ఉంటారు. ఇది మీ చేతిలో ఉంది. ఏ ట్రాప్లో మీరు పడకండి. కాబట్టి మీ అందరికీ ఒక మంచి ఫ్యూచర్ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా బాగా చదువుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమం పెట్టినారంటే
బాగా చదవాలి, భవిష్యత్తు ఉండాలి పిల్లలకి. వచ్చేసి